నాకు వన్ ఆఫ్ ది క్రేవింగ్ ప్రెగ్నెన్సీలో అంటే సాంబార్ రైస్, కర్డ్ రైస్, లేకపోతే రసం రైస్ అన్నమాట. ఇట్లాంటివి చాలా క్రేవింగ్స్ ఉండే. సో ఈరోజు రసం రైస్ చేస్తున్నాను. ఏం లేదండి, ఒక హాఫ్ గ్లాస్ వరకు రైస్, 2 టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు కందిపప్పు, మంచిగా వీటిని కడిగి జస్ట్ ఒక 1 అవర్ అయినా నానబెట్టండి. నానబెడితే పప్పు సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఈ మంచిగా కుక్కర్లో వేసిన తర్వాత ఒక టమాటో, 4 పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, అంతే, ఇంకేమీ లేదు. వీటిలో 1:3 రేషియోలో వాటర్ వేసి మంచిగా కుక్కర్ విజిల్ పెట్టేయడమే. 3 విజిల్లకు మంచిగా కుక్ అయిపోతుంది. విజిల్ తీసిన తర్వాత దీనిలో చింతపండు రసం పిండేయండి మంచిగా. ఆల్రెడీ చింతపండు నానబెట్టేసుకొని కొద్దిగా చింతపండు రసం వేసి గ్యాస్ మీద పెట్టేసాను అనమాట. చింతపండు రసం వేసిన తర్వాత కొంచెం లూజ్ అవుతుందిగా కన్సిస్టెన్సీ, గట్టిగా అయ్యేంత వరకు గ్యాస్ మీద పెట్టి పోపు వేయండి. నెయ్యితో పోపు వేసుకోండి, సూపర్ టేస్టీ అయిపోతుంది. రసం పౌడర్ వేయలేదు, మళ్ళీ చాలామంది కమెంట్ చేస్తారు. రసం పౌడర్ లేని రసం రైస్ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బాయ్.